హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. సాయి ధరమ్ తేజ్ ఈ రకమైన యాంగిల్ ఉంటుందని నేనైతే ఊహించుకోలేదు భయ్యా. వామ్మో, ఏం కటౌట్ భయ్యో! సాయి ధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు' అనే మూవీ అయితే తీస్తున్నాడు భయ్యా. అయితే రీసెంట్‌గా అనమాట ఆయన 'విరూపాక్షి' మూవీ తీసిండు. దాని తర్వాత ఈ రకమైన లుక్‌తో అనమాట ఇప్పుడు దాకా ఏ మూవీలో కూడా కనబడలేదు భయ్యా. నేను చూసానమాట, ఏంటి భయ్యా ఇతను ఒక భారీ బౌన్సర్‌లా ఉన్నాడే అని నేనైతే అనుకున్నా. ఆ రకమైన కటౌట్‌తో అయితే ఉన్నాడు భయ్యా. బాడీ మాత్రం ఒక రేంజ్‌లో ఉంది. ఇప్పుడు దాకా ఈ రకమైన బాడీ నేను ఏ మూవీలో చూడలేదు సాయి ధరమ్ తేజ్‌ది. సిక్స్ ప్యాక్ పెంచుకున్నాడు. కండలైతే మామూలు లేదు. ఫేస్ మొత్తం అనమాట గడ్డం ఇక్కడ దాకా పెంచుకున్నాడు. ఏంది భయ్యా, ఒక అఘోరాలో అయితే ఉన్నాడు భయ్యా. 'సంబరాల ఏటిగట్టు' అనే మూవీలో అనమాట ఈ రకమైన కటౌట్‌తో అయితే వచ్చాడు. అయితే గ్లింప్స్ లాంటి వీడియో అయితే వచ్చింది. అదే కాకుండా రామ్ చరణ్ అన్న ఈ గ్లింప్స్‌కి సంబంధించి ఒక స్పీచ్ కూడా ఇచ్చాడు భయ్యా. అది తర్వాత అయితే చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో అంటే ఈ గ్లింప్స్ సంబంధించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. నాకు భయ్యా ఈ గ్లింప్స్ చూడగానే అసలు ఈ పర్సన్ ఎవరు అని నేనైతే ఊహించుకోలేదు భయ్యా. అయితే సాయి ధరమ్ తేజ్ అని నాకు అనిపించింది. డైరెక్టర్ బై రోహిత్ అనమాట. రోహిత్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఆయన ఇంతకుముందు ఏ సినిమా డైరెక్ట్ చేయాలో మనకైతే తెలియదు. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక రేంజ్‌లో ఉన్నాడు భయ్యా సాయి ధరమ్ తేజ్. అయితే ఫైట్ అయితే జరుగుతుంది భయ్యా. చాలామంది నరుకుతూ ఉన్నాడు. ఒక చేతిలో గ్లౌజ్ అనమాట. ఇంకో చేతిలో అనమాట మామూలుగా అయితే ఉన్నాయి. అయితే అతని బాడీలో దిగిన కత్తిని తీసి మరీ పొడుస్తున్నాడు భయ్యా. నరికితే గొంతులో నుంచి కాదు అరుపు రావాల్సింది, నరాల్లో నుంచి అనే బేస్ వాయిస్‌తో అనమాట సాయి ధరమ్ తేజ్ అయితే మాట్లాడాడు భయ్యా. ఆ డైలాగ్‌కే పడిపోయా భయ్యా నేనైతే. ఆ రకమైన లుక్‌తో, ఆ రకమైన బేస్ వాయిస్‌తో అయితే వచ్చాడు. ఇప్పుడు దాకా అనమాట ఈ యాంగిల్‌లో మనం ఎప్పుడు చూడలేదు భయ్యా సాయి ధరమ్ తేజ్‌ని. అయితే ఈ మూవీతో తప్పకుండా బ్లాక్ బస్టర్ కొడతాడని నాకు అనిపించింది. అయితే బ్యాక్‌గ్రౌండ్ అనమాట. అయితే ఈ గ్లింప్స్‌లో నేను సాయి ధరమ్ తేజ్‌నే ఎక్కువ గమనించాను. దాని తర్వాత బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా డల్ అనిపించింది భయ్యా. ఇప్పుడు దాకా అనమాట నేను చాలా సినిమాల్లో ఆ రకమైన మ్యూజిక్ విన్నట్టు అనిపించింది. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ మాత్రం ఒక రేంజ్‌లో ఉన్నాయి భయ్యా. అంతమంది నరుకుతూ వాళ్ళ మీద నడుస్తూ ఉండగా అటు ఎర్రగా అనమాట నిప్పులు. ఆ నిప్పులు అనమాట సాయి ధరమ్ తేజ్ చెమటతో అనమాట ఆ బాడీతో అయితే వస్తున్నాడు భయ్యా. ఒక రేంజ్‌లో అయితే ఉంది భయ్యా. 'విరూపాక్ష' మూవీకి డబల్ ఉంటుందని నాకు అనిపించింది. వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట. అయితే ఈ మూవీ తొందరలోనే వస్తుంది. చిన్న గ్లిమ్ అనమాట. అయితే రామ్ చరణ్ గారు ఒక స్పీచ్ అయితే ఇచ్చారు భయ్యా. ఈ గ్లిమ్ వదలడానికి ఆయనైతే వచ్చారు. అంటే స్వామిమాల వేసుకుని ఆయనైతే వచ్చారు భయ్యా. అయితే ఏం చెప్పారు అంటే, ఒక 4 సంవత్సరాల క్రితం అనమాట ధరమ్ తేజ్ గారికి ఒక యాక్సిడెంట్ అయితే అయింది భయ్యా. అయితే ఆ యాక్సిడెంట్ గురించి కుటుంబం మొత్తం అనమాట దాదాపు 3 నెలల పాటు చాలా బాధపడ్డారంట. అసలు బతుకుతాడో లేదో అనేది చాలా కంగారు పడ్డారంట. అయితే అలా బతకడానికి కారణం కేవలం ఫ్యాన్సే రామ్ చరణ్ గారైతే చెప్పారు భయ్యా. ఆ మాట వినగానే అనమాట అసలు చాలా ఉప్పొంగిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్‌ని ఈ విధంగా ఎవరు చెప్పలేదు భయ్యా నాకు తెలిసి. అప్పుడు ఎన్టీఆర్ అన్న చెప్తూ ఉంటాడు, ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని. అయితే రామ్ చరణ్ గారు ఈ రకంగా అయితే చెప్పారు భయ్యా. వేరే లెవెల్ అనమాట. వీళ్ళు నిజంగానే హైలైట్ హీరోస్ భయ్యా. అందుకని వీళ్ళకి ఇంత క్రేజ్. అయితే సాయి ధరమ్ తేజ్ గారు ఈ మూవీతో పక్కకు కొడతాడు భయ్యా. 100, 150 కోట్లు కొడతారని నాకు అనిపించింది. ఆ రకమైన కటౌట్ ఉంది. అయితే కటౌట్ బట్టి మనం మూవీ అంచనా వేయలేము. కానీ మూవీలో ఇంకెలా ఉండబోతుందో అది కూడా ఊహించుకోలేము. ఒకవేళ కొడితే కొట్టొచ్చు అని నేనైతే అనుకున్నా. 'విరూపాక్ష' మూవీ కొట్టలేదా? దాదాపు 80 కోట్ల దాకా అయితే కొట్టింది. అలాగే ఈ మూవీ కూడా కొత్త రకం పీరియాడిక్ మూవీతో అయితే వస్తుంది. అంటే రీసెంట్‌గా చాలా సినిమాలు భయ్యా ఊరు బ్యాక్‌గ్రౌండ్‌తో అయితే వస్తున్నాయి. అంటే ఊరికి సంబంధించి, విలేజ్‌కి సంబంధించి, మూఢనమ్మకాలకు సంబంధించి ఆ సినిమాలైతే వస్తున్నాయి. అదే రకమైన సినిమా ఇది కూడా అనుకుంటున్నా భయ్యా. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ కొద్దిగా లైక్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఉన్నా కదా.